ఏంటమ్మా ఇది? ఫోన్ చేసింది నేనే అని, ఎందుకు మమ్మల్ని రండి రండి అని మర్యాదగా పిలుచుకొచ్చి నమ్మి వచ్చాక ఎందుకు ఇలా బంధించావు? తులసి మీకు తెలుసా? ఏమవుతుంది మీకు? ఊపిరి పోసిన బంధం, శ్వాస పంచిన బంధం. నేను చెప్పేంత వరకు మాత్రం మీరు తులసిని కలవటానికి వీల్లేదు. పారిపోవాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. రమేష్, అమ్మా, మీ అవసరాలన్నీ ఇతను చూస్తాడు. మొహమాట పడకండి. పంతులు గారిని పట్టుకుందా? దేనికి? వాళ్ళెవరో తెలుసుకోవడానికి. వేరే వాళ్ళకెవరికో దాచాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మా దుర్గమ్మ పనే. దాక్షాయణి, ఆగు. నేను నాకిష్టమైన అమ్మాయి తులసి గురించి చెప్పాను కదా. గుర్తుంది. చాలా తెలివైంది. మీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రాబ్లంని సాల్వ్ చేయగల సమర్థత మీకుంది. తను ఆ అత్తతో కలిసి బతకాల్సిన మనిషి. దాని భవిష్యత్ అంతా ఆ ఇంట్లోనే గడపాలి. ఇంత చిన్న వయసులోనే అంత ఆలోచన చేసిందంటే తులసి ఈజ్ గ్రేట్. ఎస్, భయం 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 భయం. దుర్గమ్మకి ఇప్పుడున్న భయాన్ని పెంచాలి. చెమటలు పట్టి ఉక్కిరి బిక్కిరి అయ్యి తట్టుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి బతకాలి అన్న ఆశ కలిగేలా చేయాలి. అప్పుడు కానీ వాళ్ళని ఎక్కడ దాచిందో చెప్పదు. కన్నవాళ్ళ దగ్గర పెరగడానికి నోచుకోలేదు. నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. పసి పాపని ప్రియ సాంబయ్య వాళ్ళు ఎలా పెంచారో, ఎలా సమర్థించేవాళ్ళు, ఎంత సహకరించేవాళ్ళు, ఎలా బుజ్జగించేవాళ్ళు, ఎంత గొప్పగా పెంచారో, ప్రేమగా పెంచారో. వాళ్ళు నాకు నిజం తెలిసేసరికి ఎంత ఫీల్ అవుతున్నారో. ఏది తెలియకూడదనుకున్నామో అది తులసికి తెలిసిపోయిందిగా. మిమ్మల్ని విడిచి వెళ్ళను ప్రియా. నన్ను ఎక్కడ పెట్టుకుని పెంచుకున్నారు. నేను మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. అందరం హ్యాపీగా ఉండాలి. ఈ టైంలో ఎక్కడికి తులసి? చిన్న పనుంది ఆదిత్య. ఏం పనో? అసలు భర్తకు కూడా చెప్పకుండా తమరు చేసే పనేంటో. అయినా ఆడవాళ్ల పనులకు వేళపడ ఉండద్దా ఏంటి? ఇదేవనా కలెక్టరా మంత్రా ఈ టైంలో వీధుల్లో తిరగడానికి? రే, అంతా నీ అలిసేరా. అయినా పద్ధతి కలవాళ్ళు కనుంటే, పద్ధతి కలవాళ్ళు పెంచుంటే వేళపాడ లేకుండా బలాదూర్ తిరుగుళ్ళు తిరగరు. పద్ధతులు, ఆడాళ్ళు ఉండాల్సిన విధానాలను భర్త మాటను శిరస వహించే నా అత్తగారు సెలవిస్తున్నారు. వినండి భర్త గారు. మా మామయ్య సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, సైలెన్స్ అంటే మూతి మీద వేలు. ఎదురే మాట్లాడరు. పద్ధతి అంటే దుర్గమ్మ గారిదే పద్ధతి. కాకపోతే మాట నెగ్గించుకోవడానికి గ్యాస్ పొయ్యి లీక్ చేయడము, కిరోసిన్ నెత్తిన పోసుకోవడము అప్పుడప్పుడు ఆవిడ హాబీ. పతే ప్రత్యక్ష దైవమని నిత్యం పాదపూజ చేసే పద్ధతి గల ఆవిడ నాకు అది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు అని చెబుతారే కనకదుర్గమ్మ గారు.
మీ అబ్బాయే కాబట్టి అలా ఎగేస్తే నా పీక పుచ్చుకుని ఆపుతాడనా? నేను మీ వంశ ప్రతిష్టను నిలబెట్టే పనిలోనే బయటికి వెళుతున్నాను. మా అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ సంగతి తేల్చడానికే వెళుతున్నాను. నమస్తే రోజా మేడం గారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా మేడం? అలాగా, మీరు ఇందాక చెప్పిన దగ్గరికే వస్తున్నాను. మీరు అక్కడికే వస్తున్నారు కదా? అలాగే అలాగే, అక్కడే కలుద్దాం. ఓకే ఆదిత్య, వెళ్ళొస్తాను. ఇదేదో కొంప ముంచేలా ఉంది. అర్జెంటుగా వాళ్ళని షిఫ్ట్ చేయాలి. రే, అర్జెంటుగా వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయి. మేడం, ఇప్పుడే దుర్గమ్మ గారు అవతల వ్యక్తితో మాట్లాడడం ట్యాప్ చేశాను మేడం. ఆ ఏరియా లొకేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను మేడం. ఓకే, పంపించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చెప్తా. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి ప్రియా ఆ మాటలో? మరి బతికి తూ అనిపించుకోవడం కంటే, జనం చీ అన్న తర్వాత చావడం కన్నా, మాటలు మూటగట్టుకుని పోవడం కన్నా ఇలా ఇప్పుడు చావడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరు తూ అంటారు, ఎవరు చీ కొడతారు? ఎవరేంటండి ఎవరు? మొదట వదిన, తర్వాత తులసి, ఆ తర్వాత వరుస కడతారు, చివరికి జనం గుమ్ము కొడతారు. ఎందుకలా ఊహించుకుంటున్నావు? వచ్చిన పరిస్థితి, మనం ఉన్న స్థితి. ఎవరండి వాళ్ళెవరూ తులసి కన్నవాళ్ళైపోతారా? దాని జన్మరహస్యం మనకు తెలుసు. మన బిడ్డ వాళ్లకు బిడ్డే వాళ్ళని బ్రతికిస్తే? ఇవాల్టి నుంచి ఈ హెడ్ కొడుకు డిఎస్పీ గుండెల మీద పెరుగుతాడు, గొప్ప ధైర్యవంతుడవుతాడు. ఇప్పుడొచ్చిన వాళ్ళు నీ వాళ్ళు కాదని చెప్పలేం. వదినతో తులసి నీ కూతురు అని చెప్పలేం. ఏ ఎందుకు చెప్పలేం? ఇప్పుడు చెప్పేద్దాం. వదిన చెప్పందుకుని నా చెంపలు వాయగొడుతుంది. నా ఆస్తిని అనుభవించడానికి బిడ్డని మార్చావా? ఎంత స్వార్థం నీకు అంటూ మొదలు పెడుతుంది. తులసి నీ కూతురే కదా, నీ ఆస్తే కదా అని చెప్దాం. ఎంత కూతురైనా వాడికి పెళ్ళాం. మీ వాడి పెళ్ళాం స్థాయి మారింది, పెట్టాల్సిన చెయ్యి పుచ్చుకోవాలా? నీ కొడుకును దేహి అంటూ బతకాలా? మా సొమ్మెటు మీ పాలైపోవాలా అంటుంది. అది మనం చెప్పేది నిజమని నమ్మితే. నమ్మకపోతే కొత్త కథ అంటూ చీ కొడుతుంది. అటైనా ఇటైనా అవమానాలే కనిపిస్తున్నాయి. సరే, అవన్నీ తర్వాత. ముందు ఈ గండం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. ఏంటిలా దిగాలుగా ఉన్నారు? నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోనన్నాను కదా. అవును, భోంచేశారా? తినలేదు కదూ? అవునా? సరే, కలిసే భోంచేద్దాం.
చేశారు? అప్పడాలు అదర్స్. అబ్బా తులసి తులసి ఏమైందే? ఏమైంది తులసి? అమ్మా ఏం కాలేదులే, కాలి గోరికి తగిలింది అంతే. దేనికే ఇంత కంగారు పడతారే? అందుకే ప్రియా, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది అని అంటారు. ప్రతిదానికి ఫీల్ అవ్వకు, భోంచేద్దాం. ఇంక రేపటి నుంచి నా కష్టాలు తిరుగుళ్ళు అన్నీ తొలగిపోతాయి. ఎలా తులసి? నా కన్న వాళ్ళని తీసుకొస్తున్నా. ఇప్పటిదాకా దుర్గమ్మ ఈ వంకతోనేగా కాపురం ఆపింది. ఇప్పుడు ఇంకేం చెబుతుందో. ఇప్పుడు ఆట నేను మొదలు పెడతాను. ఏం చేస్తుందో చూస్తా. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? భోంచేయండి. రేపు వాళ్ళు ఎదురుగా నిలబడినప్పుడు పాపం ఆ దుర్గమ్మ మొహం ఎలా ఉంటుందో ఊహిస్తేనే నాకు నవ్వు వస్తుంది. వదిన నవ్వుల పాలైతే దీనికి సంతోషమా? తల్లి కూతుళ్ళుగా ఉండాల్సిన వీళ్ళిద్దరి మధ్య ఇంకా పగ ప్రతీకారాలా? ఇది వదిన ఏం చేయాలనుకుంటుంది? ఏమైనా సరే ఇది అనుకున్నది జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు. ఏంటి అలాగే ఉండిపోయారు? తినండి సంబయ్య, తిను ప్రియా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంటే అదెందుకు అత్తయ్య అలా మిడిసి పడుతుంది? మిడతే అదంతే అలాగే మిడిచి పడుతుంది. కింద పడ్డాగానే దాన్ని తెలుసురాదు. అది పడేలా లేదు, మనల్ని బోర్లా పడేసేలా ఉందత్తయ్య. ఒప్పసొక్కనప్పు దానం మనం బోర్లో పట్టమేంటే? దాని ఊపు, హుషారు, సంతోషం అంతా చిటికల మీదే ఉంది. దాని వ్యవహారం, దాన్ని అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది అత్తయ్య. అంత భయం వేస్తే వెళ్ళి మీ నానమ్మ ఒళ్ళో కూర్చో. ఒళ్ళో కూర్చో. నేనెక్కడ కూర్చుంటే ఏంటి గాని, ముందు తులసి సంగతి చూడు. అది గాని వాళ్ళమ్మా నాన్నల్ని గాని పట్టుకుందంటే గాని నీ పని నా పని మటాషే. వాళ్ళు దీనికి దొరకటం కాని పని. అక్కడ రమేష్ ఉన్నాడు. దేవుడున్నాడు అన్నట్టు అన్నావు గాని రాహుల్ని పట్టుకురాలే, అప్పుడు రమేష్ ఉన్నాడు. ఎంతమంది రమేషులనైనా మాయ చేసేసి వాళ్ళని తీసుకొస్తుందేమోనని నా కుడి కన్ను అదురుతుంది అత్తయ్య. అది అంత నిబ్బరంగా ఉంది అంటే ఎవరిని కలిసిందో, ఎవరికి ఆ వెతికే పని పురమాయించిందో. పైగా ఫుటేజ్ అని చెప్పింది. తెంగరి అది సీసీ ఫుటేజ్. కాదు, ఈ పాటికి మార్చే ఉంటాడు. ఎవరు వెతికినా ఎవరితో వెతికించినా వాళ్ళు దొరకరు, అంతే. అత్తయ్య, తులసి కనబడ్డం లేదు. కొంపదీసి వెతకడానికి వెళ్ళిందేమో. వెళ్ళనివే, ఏమవుతుంది? తులసి, తులసి,
ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అత్తయ్య, అది వాళ్ళ జాడ తెలుసుకుంటుంది అంటావా? దానివల్ల ఏమవుతుంది? దాచింది కనకదుర్గ. ఏంటే మన వీధిలో బ్యాండ్ మేళం వినిపిస్తోంది? నాకు తెలియకుండా శుభకార్యం ఎవరు జరిపిస్తున్నారే? కరోనా టైం కదా, అందుకే చెప్పలేదేమో అత్తయ్య. రమ్మనకపోయినా శుభకార్యం అని చెప్తారు కదే. ఏ అనుకోవడం లేదు, ఏమీ లేదు. ముందు చూసిరా, వెళ్ళు. రండి, నువ్వు కొట్టరా, కొట్టు. రండి 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 అత్తయ్య. ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళెవరికో దండ వేసి ఇది డాన్స్ చేస్తూ వస్తుంది. ఎమ్మెల్యేనా లేక వార్డ్ కౌన్సిలరా? చచ్చా, ఎమ్మెల్యే నాకు తెలుసు కదరా. కాదు, కౌన్సిలర్ కూడా కాదు. ఒకవేళ తులసి వాళ్ళ అమ్మ నాన్న అయితే? రాని అయితే గీత అదే చెప్తుంది కదా. రండి. తులసి, తులసి, ఎవరు వీళ్ళు? నీ కాళ్ళు కడిగి నీకు అసలు కన్యాదానం చేయాల్సిన వాళ్ళు మీ అత్తయ్య మామయ్యలు ఇప్పుడు మన నివాసానికి వచ్చారు. మీ అత్తయ్య గారు మామయ్య గారు. పాదాభివందనం చేసుకో, ఆశీర్వాదం అందుకో. రా. ఆగరా ఆదిత్య, అది చెప్పడం నువ్వు నమ్మటం, కాళ్ళ మీద పడిపోవడం. నా తల్లిదండ్రుల గురించి నేను చెప్పకపోతే నువ్వు చెప్తావా? నిన్నటిదాకా ప్రియా పిన్ని వాళ్లే నా తల్లిదండ్రులు అని చెప్పగా మేం నమ్మలేదా? నువ్వేగా కాదు అని చెప్పిన మహా తల్లివి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వీళ్ళే నా కన్న తల్లిదండ్రులు. సాక్ష్యం ఏంటి? తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు, తెలుసుగా. అలాగే వీళ్ళు నిజం, అది నా నమ్మకం, నా విషయం. మీకు సాక్ష్యం చూపించి నమ్మకం కలిగించాల్సిన అవసరం ఏమీ లేదు.